హాయ్ మిత్రులారా, వెల్కమ్ టు ద గ్రేట్ వాయిస్ వర్స్ ఆఫ్ తాతయ్య. మిత్రులారా, ఈరోజు మనం మహా అద్భుతమైన ఒక టాపిక్ చెప్పుకోబోతున్నామండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం ఆలస్యం చేయకుండా ఏమాత్రం మన టాపిక్లోకి వద్దాం. మనం అందరితో సానుకూలతగా ఉన్నామా? అందరితో మనము పాజిటివ్ సంబంధాలతో కలిగి ఉన్నామా? సానుకూల సంబంధాలతో కలిగి ఉన్నామా అనేది మన యొక్క అంశం ఈరోజు. మీ అందరికీ ఫస్ట్ ఇక్కడ దీన్ని విడదీస్తే సానుకూలత సంబంధం. ఫస్ట్ సంబంధం అంటే ఏంటి? మీ అందరికీ తెలుసు, సంబంధాలంటే రెండు వ్యక్తుల మధ్యలో కానీ, ఒక కుటుంబాల మధ్యలో కానీ, మరి సంఘాల మధ్యలో కానీ, సమూహాల మధ్యలో కానీ, సమూహాలంటే కమ్యూనిటీలు మధ్యలో కానీ, మరి పెద్ద పెద్ద సోషల్ అంటే సామాజిక ఫంక్షన్స్లో కానీ, అందరి మధ్య కానీ, వ్యాపార సంబంధమైన వాళ్ళ మధ్య కానీ, బాస్ అండ్ సబార్డినేట్స్ మధ్య కానీ, సహోద్యోగుల మధ్య కానీ, తల్లిదండ్రులు పిల్లలు మధ్య కానీ, ఆ తర్వాత అన్నదమ్ముల మధ్య కానీ, ఈ విధంగా ఒక ఇద్దరు వ్యక్తులు కానీ, అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు కానీ కలిసిన సమూహాలతో మధ్యలో జరిగే ఈ యొక్క బంధాన్ని మనము యాక్చువల్గా సంబంధం అంటాం. అనుబంధాన్ని. ఇలాంటి అనుబంధాలన్నీ కూడా సంబంధాలు అంటాం. సరే, సంబంధము ఓకే. మరి సానుకూలత అంటే పాజిటివ్గా ఉండడం. సానుకూలతలు ఎన్ని ఉన్నాయి? రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి పాజిటివ్ సానుకూలత, రెండోది నెగిటివ్ సానుకూలత. నెగిటివ్ అంటే మీ అందరికీ తెలుసు, కోపం రావడం, చీటికి మాటికి, ఈర్ష్య, ద్వేషము, పగ, అహంకారం ఇలాగా వస్తుండే అలాంటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనము ఆ యొక్క సంబంధాలు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. మనం ఇప్పుడు మాట్లాడుకునేది పాజిటివ్ సంబంధాలు. పాజిటివ్ సంబంధాలు అంటే ఏమి? ఓ ప్రేమ, కరుణ, దయ, ఉదారత, అనుభూతి, ఆప్యాయత, అభిమానము, ఇలాంటివన్నీ ఎక్కడైతే ఉన్నాయో వాటినన్నింటి మనం ఏమనుకుంటాం? జనరల్గా పాజిటివ్ సంబంధాలు అంటాం. పాజిటివ్ సంబంధాలు ఎందుకు కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ సంబంధాలు ఎందుకు కావాలి అనుకున్నప్పుడు మనము, మీ అందరికీ తెలుసండి, పాజిటివ్ సంబంధాలు ముఖ్యంగా ఇప్పుడు సమాజంలో నలుగుతున్నది ఎమోషనల్ అంటే భావోద్వేగాలు. భావోద్వేగాలు అంటే ఏమి? ఎమోషనల్ బ్యాలెన్స్ లేకుండా ఉండేది. అంటే ఎమోషన్స్ వస్తుంటాయి ఏ సందర్భంలోనైనా. లాస్ట్ టాపిక్లోనే చెప్పాను నేను, ఈ యొక్క భావోద్వేగాలని ఎలాగ అదుపులో పెట్టుకోవాలనే టాపిక్ మీద. మీరు నా లాస్ట్ వీడియో చూస్తే దాంట్లో తెలుస్తుంది. భావోద్వేగాలు అంటే ఏమి? మన మనసులో నుంచి వచ్చే యొక్క భావాలు మనం ఎక్కడైనా కానీ ఒక సన్నివేశంలో, ఒక సిచ్యువేషన్లో ఎక్కడైనా ఉన్నప్పుడు సడన్గా ఉద్రేకపడము ఇలాంటివి. ఆ ఉద్రేకపడకుండా మనం బ్యాలెన్స్గా ఉండాలంటే ఏమి? సంబంధాలు చక్కగా ఉండాలి. ఎలాంటి సంబంధం ఉండాలి? పాజిటివ్ సంబంధాలు ఉండాలి. కాబట్టి మనం ఇక్కడ మన యొక్క ఎమోషనల్ బ్యాలెన్స్ కావడం కోసం ఆ మేధస్సుని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. అంటే అక్కడ సంబంధాలని చక్కగా ఉండాలి. భావోద్వేగాలు రాకుండా మేధస్సుని మనం చక్కగా మెరుగుపరుచుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అన్నప్పుడు మనకు నమ్మకం కావాలి. నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. విధేయతగా ఉండాలి. ఇలాంటి చోట్ల విధేయతగా ఉండాలి. మరి ఇన్ని సమూహాలు, ఇన్ని కుటుంబంలో ఉండే మనుషుల వ్యక్తి మధ్య మరి
ఈ యొక్క సమాజంతో ఇట్లాగా అందరూ ఇలాంటి వాళ్ళ మధ్యలో జరిగే సంబంధాలు కదా ఇవి. ఇలాంటి సంబంధాలు అయినప్పుడు మరి ఆ సంబంధాలకు ఏం కావాలి? భాష కావాలి, సంభాషణ కావాలి. ఆ యొక్క భాష ఎలా ఉండాలి? మాట్లాడేది ఒక మృదువుగా ఉండాలి, ఒక సరళంగా ఉండాలి, ఒక అందంగా ఉండాలి, ఆప్యాయంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. అంతేకాదు ఎదుటి వ్యక్తులు మనసు నొచ్చుకోని విధంగా ఉండాలి ఆ భాష. వాళ్ళని బాధ పెట్టని విధంగా ఉండాలి. అలాంటి చక్కటి భాష మాట్లాడుకోవాలి. ఒకసారి అమెరికాలో ఒబామా గారు ఉన్నప్పుడు భార్యను తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళారంట. రెస్టారెంట్కి వెళ్తే రెస్టారెంట్ ఆ యొక్క యజమాని చాలా ఆప్యాయంగా ప్రెసిడెంట్ గారు వచ్చారని చెప్పేసి తీసుకెళ్ళి అద్భుతమైన స్పెషల్ రూమ్లో కూర్చోబెట్టి మరి అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. అరేంజ్ చేసేటప్పుడు మరి ఒబామా గారి మేడం గారు కొద్దిగా సన్నిహితంగా ఉన్నారన్నమాట ఆయన యొక్క యజమానితో. అప్పుడు ఒబామా గారు అన్నారంట, నేను మీకు ముందే తెలుసా అంటే, అవును నా క్లాస్మేట్ అన్నారంట. అవునా అంది. అట్లా సంభాషణ జరుగుతుంది. దాంట్లో నన్ను చేసుకున్నావు కాబట్టి ఒబామా గారు అన్నారంట, నన్ను చేసుకున్నావు కాబట్టి నేను అమెరికా మొదటి వ్యక్తి, ప్రథమ వ్యక్తి అంటే ప్రెసిడెంట్ భార్యవయ్యావు అన్నారంట సరదాగా. అంటే అప్పుడు ఆమె నవ్వుతూ అనిందంట, అలా ఎందుకు అనుకుంటావు? నన్ను చేసుకున్నావు కాబట్టి ప్రెసిడెంట్ అయ్యావు, అదే ఆయన చేసుకుంటూ కూడా ఆయన ప్రెసిడెంట్ అయ్యేవాడేమో అనేదంట. సరే, సంభాషణ అనేది ఎలా ఉండాలంటే అంత చతురోక్తంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి అనమాట. సంభాషణ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ ఎప్పుడు కూడా అంత అద్భుతంగా ఉండాలి. తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. ఈ యొక్క బంధాలు బలంగా ఉండాలి, ముఖ్యంగా చక్కగా ఉండాలంటే సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి, స్వీయ అవగాహన. అది కూడా ఒక వీడియో తీసామండి మనము, అది మీరు చూడండి. ద గ్రేట్ వైజ్ వర్డ్స్ ఆఫ్ తాతయ్యలో మీరు కొట్టినారంటే అన్నీ కూడా వస్తాయి. దాంట్లో కూడా నేను చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ యొక్క స్వీయ అవగాహన, సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఎప్పుడైతే మనకు అలవాటు పడుతుందో అది ఎట్లాగా కాన్షియస్ నాలెడ్జ్ అనమాట. ఎప్పటికప్పుడు గుర్తించడం, ఏమైనా జరిగే సన్నివేశాలను ఎప్పటికప్పుడు గుర్తించి మెలకువగా జాగరూకతతో మరి దాన్ని సరి చేసుకోవడం, దాన్ని సెల్ఫ్ అవేర్నెస్ అని అంటాం. అలాంటి సెల్ఫ్ అవేర్నెస్ జ్ఞానం అనేది, కాన్షియస్ జ్ఞానం అనేది మనము పొందాల. పొందినప్పుడే చక్కగా అది అవసరం అన్నమాట ఈ సంబంధాలు బాగా మెరుగుపడాలంటే. అంతేకాకుండా మనం శారీరకంగా కానీ మానసికంగా కానీ హెల్త్ బాగుండాలంటే ఏం కావాలి? చక్కగా మానవ సంబంధాలు అనేది కావాలి. అట్లా కాకుండా పర్సనల్గా కానీ అంటే వ్యక్తిగతంగా కానీ, లేకుంటే వ్యక్తిగతంగా సంబంధాలు అంటే ఇండివిజువల్గా అనుకోండి, అవి చక్కగా ఉండాలంటే కూడా ముఖ్యంగా ఈ మానవ సంబంధాలు అనేది చాలా చాలా అద్భుతంగా ఉండాలి. ఇంకోటి ప్రొఫెషనల్ రిలేషన్స్. ప్రొఫెషనల్ రిలేషన్స్ అంటే మీ అందరికీ బాగా తెలుసు, ఉద్యోగపరమైనవి, వృత్తిపరమైనవి. ఇప్పుడు బాస్ ఉన్నాడు, బాసు సబార్డినేట్స్తో చక్కగా మంచి కోర్డియల్గా అమికబుల్గా ఉన్నట్లయితేనే ఆ ఉత్పత్తి అనేది చాలా ఎక్కువగా అద్భుతంగా వస్తుంది. అలా కాకుండా ఎప్పుడు కూడా చీరుకు మానుకు వాళ్ళ నుండి లోపాలని తెలుగు పని కట్టుకొని ఆ లోపాలని చెప్పడము, ఇలా చేయాలా అలా చేయాలని దబాయించడము, కోప్పడ్డము, ఇలాంటివి చేసినట్లయితే వాళ్ళకి చీకాకు వచ్చి చేసిన పని డబుల్గా చేసుకుంటూ అది రిపీటెడ్గా వర్క్ అయిపోయేదానివల్ల టైం అంతా కూడా ఒకే వర్క్కు మరి సరిపోతుంది, ప్రొడక్టివిటీ అనేది పెరగదు. కాబట్టి ఎప్పుడూ కూడా ఇవి యొక్క ప్రొఫెషనల్ దీన్ని బాగా అభివృద్ధి కావాలంటే మన సంబంధాలు అనేది చక్కగా ఉండాలి. అంతేకాదండి, మనం చాలా చాలా ఇంపార్టెంట్ అయింది ఆ నమ్మకం అన్నాం కదా, నమ్మకంతో పాటు లాయల్టీ ఉండాలి. లాయల్టీ కూడా ఉండాలి. ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఆదరణగా ఉండాలి, అభ్యాయంగా ఉండాలి, అభిమానంగా ఉండాలి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ బలంగా ఉండాలంటే సంబంధాలు ఆటిట్యూడ్ అండి. ఎక్కడైనా ఒక సన్నివేశానికి పోయినాం, ఎక్కడైనా ఒక ఫంక్షన్కి పోయినాం, ఒక మ్యారేజ్కి పోయినాం, లేకుంటే ఒక పొలం దున్నుతున్నారు ఇద్దరు రైతులు మధ్యలో,
చక్కగా మాట్లాడుతున్నారు. సడన్గా ఈ ఉద్రేకమైన ఏదైనా జరిగినప్పుడు, వాళ్ళకు అనుకూలంగా లేని సన్నివేశాలు జరిగినప్పుడు ఎక్కడైనా కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కడైనా కానీ, ఏ సన్నివేశంలోనే కావచ్చు, అప్పుడు మన యొక్క మనస్తత్వ వైఖరి అనేది సరిగా లేకపోతే చాలా ప్రమాదం అండి. అందుకనే ఎప్పుడు కూడా మనం మనస్తత్వ వైఖరి, మన యాటిట్యూడు చక్కగా ఉంటే అప్పటికప్పుడు దాన్ని అడాప్ట్ కావచ్చు, అడ్జస్ట్ కావచ్చు, కాంప్రమైజ్ కావచ్చు. అడాప్ట్ అయితే ఇంకా ప్రాబ్లమే లేదు కదా, అడ్జస్ట్ అయిపోతే ఇంకేం సమస్య లేదు కదా. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కాంప్రమైజ్ కావాలి. కాంప్రమైజ్ అయితే ఇంకా సమస్యలే ఏం లేవు. ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకు మనము రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. ఎప్పుడైతే మనం గౌరవం ఇవ్వలేదో ఆటోమేటిక్గా వాళ్ళు ఏమంటారు, చక్కగా విన్నట్లే ఉంటారు, కానీ గౌరవం అనేది నువ్వు ఇవ్వలేదు కదా నేనెందుకు ఇవ్వాలి అన్నట్లుగా ఇవ్వరు. అది మాత్రం చాలా చక్కగా మనం బలమైన సంబంధాలు కావాలంటే అది కూడా గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. యాక్టివ్ లిజనింగ్, ఎంచూపున మనం చెప్తా అంటే వాళ్ళు వినాలనుకుంటామే, కానీ వాళ్ళు చెప్పేది కూడా వినాలి కదా మనం. అప్పుడే కదా మనకు ఒక చక్కటి గౌరవం పెరుగుతుంది. వాళ్ళు చెప్పేది వింటేనే కదా మనకి ఏదైనా అర్థమవుతుంది సమస్య, ఆ యొక్క దాంట్లో ఉండే ప్రాబ్లం ఏందనేది తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళు చెప్పే యొక్క సమస్యలు కూడా వినాలి. ఒక్కోసారి వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తుంటారు అనుకోండి, మనం కూడా సపోర్ట్ చేయాలి కొన్ని విషయాల్లో, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు. లేకపోతే ఈవెన్ కొన్ని ఏదైనా కానీ ఫంక్షన్ జరిగినప్పుడు, కొన్ని ఏదైనా కానీ ఈ యొక్క బయటకు పోయినప్పుడు, ఎక్కడైనా కమ్యూనిటీస్లో కానీ ఏదైనా కానీ జరుగుతున్నప్పుడు సపోర్ట్ అనేది కంపల్సరీ. అది ఏ టైప్ ఆఫ్ సమస్య సపోర్ట్ అనే కావచ్చు, ఇక పర్సనల్ సపోర్ట్ కావచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, సోషల్ సపోర్ట్ కావచ్చు, ఈవెన్ ఆధ్యాత్మిక సపోర్ట్ కావచ్చు, ఏ సపోర్ట్ అనే కావచ్చు. సపోర్ట్ అనేది కంపల్సరీ మనం చేయాలి. ప్రతిదానికి కొద్దిగా మనం ఇందాక అనుకున్నట్లు అడాప్టబిలిటీ, కాంప్రమైజు, అడ్జస్ట్ అనేది, ఫ్లెక్సిబిలిటీ అనేది మనం పెరగాలి కంపల్సరీ. ఇలా పెరిగినట్లయితే అద్భుతంగా సంబంధాలు చక్కగా ఉంటాయి. ఇంకా దానివల్ల లాభాలు ఏంటి, ఇవన్నీ కూడా బాగా సరి చేసుకున్నాము, మనుషులు బాగున్నారు అనుకోండి, సంబంధాలు బాగున్నాయి అనుకోండి, అప్పుడు ఏంటి లాభాలంటే ముఖ్యంగా నెంబర్ 1 వచ్చి ఎప్పుడైతే సంబంధాలు బాగుంటాయో అప్పుడు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం ఎట్లా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుందా లేదా? నువ్వు బయటకు పోయినప్పుడు ప్రశాంతంగా ఆఫీస్లో కూర్చున్నావు, ప్రశాంతంగా అందరితో మాట్లాడుతున్నావు, ప్రశాంతంగా అందరూ కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు, ప్రశాంతంగా మీకు ప్రొడక్టివిటీ బాగా అద్భుతంగా ఇస్తున్నారు. అప్పుడు నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ప్రశాంతంగా వస్తావు. ఎప్పుడైతే అక్కడ కిరికిరి జరిగిందో, అంటే అక్కడ మిస్అండర్స్టాండింగ్ జరిగిందో, అక్కడ కాన్ఫ్లిక్ట్స్ జరిగాయో, ఎక్కడైతే ప్రెజర్ జరుగుందో, అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా భార్య మీదో, పిల్లల మీదో, ఇంకోరి మీద చూపుతావు. అలాంటివి లేకుండా ఉండాలంటే, చక్కగా అందరితో మంచి రిలేషన్ కావాలంటే ఏం కావాలి మనకు? ఆరోగ్యాలు 2 బాగుండాలి. అందరూ బాగున్నారు అనుకోండి, శారీరక ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది, అందరితో సంబంధాలు కూడా చక్కగా ఉంటాయి. మనందరం కూడా అవగాహన పెంచుకుంటాం కాబట్టి సరైన అవగాహనతో మనము ఆ యొక్క కాన్షియస్ నాలెడ్జ్తో మనము అవేర్నెస్తో జాగ్రత్తతో ఎప్పుడు కూడా మనం చక్కగా ఉంటాం కాబట్టి అందరూ కూడా చక్కటి పలుకునింపులు ఉంటాయి. అప్పుడు సంభాషణ బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది, అండర్స్టాండింగ్ పవర్ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, సామాజిక మరి న్యాయం అనేది జరుగుతుంది అందరికి కూడా. అంతేకాదండోయ్, ఎప్పుడు కూడా ఒత్తిడి అనేది బాగా తగ్గుతుంది. ఒత్తిడే కావాల్సింది కదా మనకు. ఒత్తిడి ఎప్పుడైతే తగ్గుతుందో చక్కగా అందరూ కూడా హ్యాపీగా, ఆనందంగా, అద్భుతంగా ఉంటాం. అలాంటి సన్నివేశాలు ఎప్పుడో కూడా అందరూ కూడా కలుస్తాం, అందరూ కూడా కమ్యూనిటీ ఫంక్షన్స్ జరుపుకుంటాం, అందరూ కూడా జాతరలు జరుపుకుంటాం, అందరూ కూడా పెద్ద పెద్ద ఫంక్షన్లు జరుపుకుంటాం, అందరూ కూడా మ్యారేజీల్లో కలుస్తాం, బర్త్డే సంబంధి ఫంక్షన్స్ జరుపుకుంటాం, ఈ యొక్క వనభోజనాలు అలాంటివి బాగా చక్కటి ఫంక్షన్స్ జరుపుకుంటాం. ఇలాంటివన్నీ సమూహాల వల్ల, అంటే కమ్యూనిటీస్ వల్ల ఇవన్నీ కూడా సద్భావం, సత్సంబంధమైన, పాజిటివ్ సంబంధమైన, సానుకూలత ఉండే యొక్క ఇవన్నీ కూడా జరుపుకోవడానికి చాలా చాలా అవకాశాలు కల్పిస్తుంది ఈ యొక్క అందరూ కూడా సంబంధాలన్నీ కూడా బాగుండే దానివల్ల. కాబట్టి ఎప్పుడూ కూడా మనము
అందరితో సానుకూల సంబంధము, పాజిటివ్గా ఆలోచన చేయడము ఏర్పరచుకోవాలని మీ అందరికీ మరొక్కసారి చెప్తూ, ఎవరైనా మర్చిపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.